అందరికీ నమస్కారము. ఈరోజు నేను పచ్చిమిరపకాయలతో పచ్చడి చేస్తున్నాను. తొడిమెలు తీసి మంచిగా కడుక్కొని ఇవి 2 ముక్కలు చేసుకోవాలి. కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కలు కడాయిలో వేసుకొని ఇందులో 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిరపకాయ మరి మంటగా ఉంటుంది, తింటే కూడా ఎలా ఉంటుందో చూడాలా. వేస్తాను కదా, అయ్యేవి కావాలి. ఇప్పుడు మిరపకాయలు వేయించడానికి కడాయి పొయ్యి మీద పెట్టుకున్నాం. ఇలా వేయించుకున్నాం. ముక్కలు చేసి ఇలా పచ్చిమిర్చి వేయించుకుంటే ఆయిల్ ఈ ముక్కల్లోకి వెళ్ళి త్వరగా మగ్గుతుంది, టేస్ట్గా కూడా ఉంటుందన్నమాట. అదే కాయలు అయితే పైన వేగుతాయి, లోపల గింజలు వేగవు అన్నమాట. అందువల్ల నేను కట్ చేసే వేయిస్తాను. ఇప్పుడు పచ్చిమిర్చి గ్రీన్గా ఉన్నది, వైట్గా అయ్యాయి, వేగాయి. పచ్చడి వేస్తుంది. ఇప్పుడు ఈ మిరపకాయలు మిక్సీలో వేసుకుని సాల్ట్ వేసుకున్నాం. సాల్ట్, చింతపండు, వెల్లుల్లిపాయలు, జీలకర్ర. ఈ ఉల్లిపాయ ముక్కలు లాస్ట్న వేసుకున్నాం. నేను ముందే చెప్పాను కదా, ఆయిల్ ఎక్కువ పోసుకోవాలని. పచ్చిమిరపకాయలు మంటగా ఉంటుందని ఆయిల్ ఎక్కువ పోసుకుంటే మంట ఉండదన్నమాట. అందువల్ల ఈ మిక్సీ పట్టిన తర్వాత లాస్ట్లో ఈ ఆయిల్ పోసుకొని మిగిలిన ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు మెత్తగా కాకుండా కొంచెం ముక్కలాగా ఉండేటట్టుగా మిక్సీ పట్టుకోవాలి. పచ్చిమిరపకాయల పచ్చడి రెడీ. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయినా టిఫిన్లో అయినా వేసుకోవచ్చు. ఇందులో నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నం తింటే అబ్బా, కూరగాయల కన్నా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ పచ్చడి అంటే మా కన్నవారింట్లో మా నాన్నగారికి చాలా ఇష్టం. మా అమ్మగారు వారంలో 2 సార్లు చేసేది. మా తమ్ముళ్ళు అందరూ కూడా ఈ పచ్చడి అంటే చాలా ఇష్టంగా తింటారనమాట. అందువల్ల అమ్మగారింట్లో పచ్చడి నేను మరవలేను అనమాట. అమ్మ ఎలాంటిదో అమ్మ చేసిన వంటలన్నీ కూడా అలానే ఉంటాయి కదా. మీరు కూడా ఒకసారి ప్రయత్నించి తప్పకుండా ఇలా చేసుకొని పెద్దవాళ్ళు పిల్లలు అందరూ తినొచ్చు. ఇందులో నేను ఏమీ పప్పులు వేయను కాబట్టి ఏమీ ఉండదు. ఉల్లిపాయ వేసాము కాబట్టి ఇది 3 రోజుల వరకు బాగుంటుంది. ఉల్లిపాయ వేయకుండా చేసుకుంటే వారం రోజులు ఉంటుంది. అయితే దాని టేస్ట్ వేరు, దీని టేస్ట్ వేరు కాబట్టి నేను ఉల్లిపాయ వేసాను. ఇది వేడి వేడి అన్నంలో కలుపుకొని ఉల్లిపాయ ముక్కలు కూడా నంచుకొని తింటారు. చాలా బాగుంటుంది. మీరు కూడా ప్రయత్నించండి.